ఈ చిత్రం పూర్తిగా కల్పితం. ఈ సినిమాలో కనిపించే పాత్రలు, సంఘటనలు, ప్రదేశాలు అన్నీ సృష్టించబడినవే. ఈ సినిమాలో కనిపించే పాత్రలు ఎవరిని ప్రత్యేకంగా ఉద్దేశించి రూపొందించబడినవి కావు. ఏ వ్యక్తి లేదా సంఘటనతో పోలిక కనిపించినా అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. ఈ సినిమా రూపొందించడానికి కృత్రిమ మేధస్సు అనగా ఏఐ సాంకేతికతను ఉపయోగించాను. అందువల్ల ఈ సినిమాలో కనిపించే పాత్రల ముఖాలు, దుస్తులు, ప్రదేశాలు కొన్ని సన్నివేశాల్లో పూర్తిగా ఒకే విధంగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు స్వల్ప మార్పులు కనిపించవచ్చు. ఈ సినిమా కథ నుంచి పాత్రల రూపకల్పన, సంభాషణలు, దర్శకత్వం వంటి సినిమా సంబంధిత ప్రతి అంశాన్ని ఎలాంటి బయట సహాయం లేకుండా ఒక వ్యక్తిగా నేను ఒక్కడినే ఒక వన్ మ్యాన్ ఆర్మీలా కొన్ని నెలలు కష్టపడి రూపొందించాను. కాబట్టి నా కష్టాన్ని గుర్తించి నన్ను, నా పనితనాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మేడం, నేను కొత్తగా సేల్స్మెన్ గా జాయిన్ అయ్యాను. మేనేజర్ గారికి రిపోర్ట్ చేయాలి. ఆయన ఎక్కడుంటారు? స్ట్రెయిట్ గా వెళ్లి లెఫ్ట్ తిరిగితే లోపల రూమ్ లో ఉంటారు. థ్యాంక్ యూ అండి. థర్డ్ ఫ్లోర్ లో శారీ సెక్షన్ లో వచ్చే లేడీస్ కి ఏమి కావాలో చూసుకోవాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అవును, నా పేరు శామ్యూయల్ మొహమ్మద్ సేమీర్. ప్రజెంట్ నేను ఇద్దరు ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇద్దరు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు. అయితే ఇప్పటి నుండి మనం కలీగ్స్ అన్నామట. జరిగింది. నన్ను మీరేనని పిలవదు, నువ్వు అని పిలువు. అలాగే బాయ్. మీడి ఏ ఊరు బాయ్? మేము ఉండేది విజయనగరం. నా చిన్నప్పుడే నాన్న చనిపోయారు. అన్నయ్య మొత్తం బాధ్యత తీసుకున్నాడు. అన్నయ్యది టీచర్ జాబ్. సో ట్రాన్స్ఫర్ అవ్వటంతో దచ్చెపల్లిలో టీచర్స్ క్వార్టర్స్ లోని పడిన అమ్మ అన్నయ్య ఉంటున్నాము. అవునా? మా ఊరు గురజాల పక్క ఊర్లో నేను ఉండేది. చాలా సంతోషం బాయ్. ఇంకా మనం రోజు చేయాల్సిన డ్యూటీ ఏంటో చెప్తాను. అందరికి బయట దరిద్రముంటే నాకు ఇంట్లోనే ఉన్నారు. తినేసి పడుకోండి.
అమ్మమ్మకి నువ్వంటే ఇష్టం లేదా? ఎందుకమ్మా అలా అడిగావు? మనం ఇంట్లో ఉన్నంతసేపు ఏదో ఒకటి తిడుతూనే ఉంటుంది కదా. అమ్మమ్మ రోజు ఇంట్లో పనులు చేసి అలసిపోతుంది కదా, అందుకే చిరకు వచ్చి తిడుతుంది. అమ్మమ్మ రోజు ఇంట్లో పనులు చేసి అలసిపోతుంది కదా, అందుకే చిరాకు వచ్చి తిడుతుంది. అంతేకాని మనమంటే ఇష్టం లేదు అని కాడు తల్లి. అలా ఎప్పుడు అనుకోకో, సరేనా? నువ్వు స్కూల్లో బాగా చదువుకోవాలి. మధ్యాహ్నం లంచ్ చేయడం మర్చిపోకు, సరేనా? సరే అమ్మా. ఏమైంది అక్క? ఎంత లేటుగా వచ్చావు? ఏముండి, పాపని స్కూల్లో విడిచి వచ్చేసరికి ఇడిగో ఈ టైం అయింది. అక్క, మన ఫార్మసీ ఓనర్ పవార్ అని పెరుటు మాల్ రెడీ అయింది. మంచి డిస్కౌంట్స్ ఉన్నాయంటారు. సాయంకాలం వెళ్దామా? ఈ రోజు వద్దులే పద్మ, రేపు వెళ్దాం. కస్టమర్స్ వచ్చే టైం అయింది, ముందు పని చేసుకుందాం. బయట ఉద్ధరించే పనులు అయిపోయిందా, లేదా ఇంకా ఉద్ధరించే పనులు ఉన్నాయా? నాకు మండులు తెమ్మని చెప్పను, తెచ్చావా? పిలిచినప్పుడు వచ్చి మెక్కేసి పడుకోండి. ఎలా ఉంది నీ కొత్త ప్లేస్లో జాబ్? బాగానే ఉంది. మంచి కాలీగ్స్, స్ట్రెస్ తక్కువ. అక్కడ నాకు ఒక మంచి ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, పేరు సమీర్. క్యారేజ్లో పెట్టిన అన్నం తింటున్నావా శామ్యుల్? తింటున్నా వదిన. ఇంతకీ ఇంట్లో సామాన్లు సర్దుకున్నారా? మీ అన్నయ్య ట్రాన్స్ఫర్ అవ్వటం ఏమో గాని, కొత్తగా ఇంట్లో సామాన్లు సర్దుకోవాలంటే తల ప్రాణం తొక్కదాకా వస్తుంది. ఆలస్యం చేయకుండా తొందరగా పెళ్లి చేసుకుంటే మా ఇద్దరి పనులు పంచుకోవడానికి ఇంకొకరుంటారు. మళ్ళీ మొదలు పెట్టారా పెళ్లి గోలా? ఇప్పటికే నీ వయస్సు 33 ఏళ్లు వచ్చాయి. నీ అన్నయ్యకు పెళ్లి జరిపించాను, కాని నీ దగ్గరికి వచ్చేసరికి సంబంధాలు కుదరటం లేదు. నా గురించి తెలిసి కూడా ఎందుకమ్మా పెళ్లి అని ఆలోచిస్తున్నావు? ప్రాణంగా ప్రేమించిన నీ మరదలు నిన్ను కాదనుకుని ఇంకొకర్ని పెళ్లి చేసుకుంది. కోపంతో ఎలాగే ఉంటావా? సరే, పెళ్లి చేసుకుంటానన్నపోతే నా మనసుకి కూడా నచ్చాలి కదా. ఆ సమయం ఎప్పుడో దాటిపోయిందియా. ఇప్పుడు నీ వయస్సుకి నువ్వు అనుకున్నట్టు జరగాలి అంటే ఆ యేసునాథుడే దారి చూపించాలి. సరేగాని బాగా ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా చేశారా? నువ్వు ఆకలికి ఉండలేవని తెలుసు. అమ్మ బ్లెస్సి వీడికి, అలాగే వీడి అన్నయ్యకి కూడా భోజనం పెట్టు. మనమిద్దరం తరువాత తిందాం. అన్నయ్య, నువ్వెంటి ఇలా? ఈరోజు నా తమ్ముడు శామ్యుల్ పుట్టినరోజు, అందుకే ఇక్కడ ఉన్నాను. ఈరోజు నా పుట్టినరోజు అని అస్సలు గుర్తులేదు. థ్యాంక్యూ అన్నయ్య. నీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను. తొందరగా లేచి రెడీ అవ్వు. పుట్టినరోజు శుభాకాంక్షలు శామ్యుయల్. థ్యాంక్యూ అమ్మా. ఆ దేవుడు ఆశీస్సులు నీకెప్పుడూ ఉండాలి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే శామ్యుయల్. థ్యాంక్యూ వదినా. అన్నయ్య వద్దు, నా దగ్గరున్నాయి, ఉంచురా. నీకు నచ్చింది ఏదైనా కొనుక్కో. సరే అన్నయ్య. సరే, నాకు డ్యూటీ టైం అయింది. వదినా, ఈరోజు నా ఫ్రెండ్తో బయట తినేస్తాను. ఇంకా బయట ఉద్ధరించడానికి బయలుదేరలేదు ఏమిటని ఆలోచిస్తున్నా. ఇదిగో మీ తమ్ముడు ఈ రోజు హాస్టల్ నుండి వస్తున్నాడు. వాడొచ్చేసరికి సాయంత్రం అవ్వచ్చు, కాబట్టి కొంచెం చీకటి పడ్డాక రండి. వాడు వచ్చేసరికి మీరింట్లో ఉంటే వాడికి దరిద్రం చుట్టుకుంటుంది. వాడొచ్చేసరికి మీరింట్లో ఉంటే వాడికి దరిద్రం చుట్టుకుంటుంది. అర్థం అయిందా బాలు? ఏంటి భాయ్, ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు?
ఏంటి స్పెషల్? ఏంటి భాయ్ ఈ రోజు కొత్త కనిపిస్తున్నావు? ఏంటి స్పెషల్? ఈ రోజు నా బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ టర్న్స్ ఆఫ్ ద డే భాయ్. ఈ పుట్టినరోజుతో నీ జీవితంలో అనుకున్నవి జరగాలని కోరుకున్న భాయ్. నా జీవితంలో ఏదైనా ఉంది అంటే అది నా పెళ్లి గురించే సమీర. అయితే అదే జరగాలని కోరుకుంటున్నా. ఏమో ఈ పుట్టినరోజుతో నీ జీవితంలో ఎవరైనా అమ్మాయి తరాస పడొచ్చేమో. ఎవరికి ఎవరితో ఎలా రాసిపెట్టుందో ఎవరికి తెలీదు. పైన భగవంతుడే చూసుకుంటాడు. అంతే కదా. చూద్దాం నా రాతలో ఎవరు ఉన్నారో. అక్క ఈరోజు డ్రెస్ కొనడానికి మాల్కి వెళ్దామన్నావు, వెళ్దామా? ఇక్కడి నుంచి ఎంత దూరం మరి? ఇక్కడే రోడ్ అవతల ఉంటుంది, 5 నిమిషాలే ఉంటుంది అక్క. సరే, టైం వేస్ట్ చేయకుండా నీకేం కావాలో తొందరగా తీసుకుని వచ్చేద్దాం. ఎందుకంటే కస్టమర్స్ ఎక్కువైతే షాప్ లో మనం లేకపోతే ఇబ్బంది అవుతుంది. సరేనా? సరే అక్క. శారీస్ చూపించండి. శారీస్ చూపించమంటే అలా గుడ్పప్పగించి చూస్తున్నావు. సారీ మేడం, ఒక నిమిషం. మీకు ఇది బాగుంటుంది. శారీ కావాల్సింది నాకు, ఆవిడకి కాదు. బాగున్నారా సిస్టర్? ఇంతకే చీర కావాలి? ఇది బాగుంది అనిపిస్తోంది. కలర్ కూడా డీసెంట్ గా ఉంది. సరే, ఈ శారీ తీసుకుంటాను. తను ఏంటి భాయ్, ఎవరైనా కస్టమర్స్ వస్తే బాగానే హ్యాండిల్ చేస్తావు కదా, మరి ఈ రోజు ఏంటి కొత్తగా జాబ్ లో జాయిన్ చేసావు? ఏమైంది భాయ్? ఇంతకు ముందు అన్నావు కదా నా జీవితంలో ఎవరైనా అమ్మాయి తరాసపడచ్చేమో అని. అది జరిగిందని అనిపిస్తుంది సమీర్. ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నావు భాయ్? అది ఇప్పుడు వచ్చారు కదా, ఆ అమ్మాయి గురించి. ఆ పసుపు రంగు చుడిదార్ అమ్మాయి గురించా? ఆ అమ్మాయికి పెళ్లి అయి పిల్లలు ఉన్నారు భాయ్. నేను చెప్పింది పసుపు రంగు వేసుకున్న అమ్మాయి కాదు, బ్లూ కలర్ చుడిదార్ వేసుకున్న అమ్మాయి గురించి చెప్తున్నా. భాయ్ ఆ అమ్మాయి గురించి మర్చిపోండి. మీరు అనుకున్నది జరగదు. ఎందుకు సమీర్? ఆ అమ్మాయి మతం వేరే ఉండొచ్చు, అందుకే జరగదు అని అంటున్నావా? అది మాత్రమే కాదు, ఆ అమ్మాయి జీవితం కూడా అందరు అమ్మాయిలా కాదు భాయ్. తన గురించి కొంచెం వివరంగా చెప్తావా? నీ మనసులో మాట చెప్పిన తర్వాత దిమ్మ తిరిగిపోయింది భాయ్. ఇప్పుడు ఒక టీ అయినా పడాల్సిందే. పదబ్బాయ్, అలా టీ తాగుతూ మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పు సమీర్, అసలు ఆ అమ్మాయి కథ ఏంటి? తన పేరు రాధా. తను ఉండేది మీ ఊరే దాచేపల్లి. అమ్మ, నాన్న, తమ్ముడు అందరితో సంతోషంగా ఉండేది. వాళ్ళ నాన్న ఒక రైతు. 5 ఎకరాల భూమితో వ్యవసాయం చేసుకుంటూ ఉన్న దాంట్లో సంతోషంగా ఉండే ఒక మధ్యతరగతి కుటుంబం. అందరి తండ్రులానే తన తండ్రి కూడా తన కూతురికి ఒక మంచి కుటుంబంకి కోడలు చేయాలని అనుకునేవాడు. ఆ తరువాత కూతురికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుని సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే మా ఊరు గురజాల అబ్బాయి సంబంధం వచ్చింది. వాళ్ళది మంచి కుటుంబమే కాబట్టి తన కూతురు పెళ్లికి తనకున్న 5 ఎకరాలలో 3 ఎకరాలు రాసి తెలిసిన వాళ్ళ దగ్గర కొంత అప్పు చేసి పెళ్లి చేశారు. పెళ్లి అయిన సంవత్సరం తర్వాత ఆ పెళ్లి కొడుకు ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ అమ్మాయి అబ్బాయి ప్రతి రూపంగా ఒక పాప పుట్టింది. భర్త పోయాడు అన్న పుట్టాడు దుఃఖంలో ఉన్న రాధాకి తన అత్త వాళ్ళు కూడా అండగా నిలబడలేదు. పైగా ఆ అమ్మాయి జాతకంలో దోషం ఉందని అది దాచిపెట్టి పెళ్లి చేశారు అని ఆ అబ్బాయి తల్లిదండ్రులు రాధ కుటుంబాన్ని ఊరందరి ముందు తిట్టిపోశారు. ఆ అవమానం భరించలేక రాధా తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఊర్లో తెలిసిన వాళ్ళ దగ్గర చేసిన అప్పులు, రద్దా జాతకంలో దోషం ఉండటం వల్ల ఆమె నష్ట జాతకురాలు అని ఆమె కన్న తల్లే ఇప్పటికీ తిట్టిపోస్తుంది. చివరికి అభం శుభం తెలియని ఆ పసిపాప కూడా నష్ట జాతకురాలనే నింద మోస్తూనే ఉంది. వేరే పెళ్లి చేద్దాం అనుకున్నా తనకి పాప ఉండటంతో ఎవరూ ముందుకు రాలేదు. ఆ కారణం వల్లే చేసుకున్నవాడు చనిపోయాడు అని ప్రచారం చేయడంతో చేసుకుందామని వచ్చిన వాళ్ళు కూడా ఇంటి దాకా వచ్చేవాళ్ళు కాదు. ఇదంతా చూస్తున్న రాధాకి జీవితం మీద విరక్తి చెంది చనిపోవాలని అనుకుంది. ఒక ఆలోచనతో
కేవలం తన కూతురు కోసమే జీవిస్తుంది. అలాగే తను చదువుకున్న డిప్లొమాతో ఇక్కడే దగ్గరలో ఉన్న ఫార్మసీలో పని చేస్తూ వాళ్ళ నాన్న చేసిన అప్పులు మెల్లిగా తీరుస్తూ ఉంది. ఇప్పుడు చెప్పు భాయ్, ఇదంతా విన్న తర్వాత కూడా ఆమెను పెళ్లి చేసుకోగలవా? తన కూతురిని నీ కూతురుగా అంగీకరించగలవా? అసలు ఇదంతా కాదు. తన గురించి మీ ఇంట్లో చెప్తే అసలు పెళ్లి ఒప్పుకుంటారా? అన్నిటికంటే ముందు అసలు రాధకి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? తన జీవితంలో మళ్ళీ ఇంకొకరిని చోటిచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే నిన్నే పెళ్లి చేసుకుంటుందనే నమ్మకం ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు దొరకవు భాయ్. పెళ్ళే కావాలని అనుకుంటే ఇప్పటికే ఎవరో ఒకరిని చేసుకునేవాడిని, కానీ మనసుకి నచ్చాలి అనే ఆ ఒక్క ఉద్దేశంతోనే ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు. ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా అంగీకరించాలి. అదే నిజమైన ప్రేమ. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర ఉన్నది ఒకటే సమాధానం: నమ్మకం. ఆ నమ్మకం అనే ధైర్యం ఆ అమ్మాయికి ఇవ్వగలిగితే చాలు. ఆ తర్వాత ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకోవడం కొంచెం కష్టమే, కానీ నా ప్రేమ గెలిచే అవకాశం ఉంటుంది. నువ్వు అనుకున్నంత సులువు కాదేమో భాయ్, ఎందుకంటే ఇది ఇద్దరు మనుషులతో చేసే పోరాటం కాదు, రెండు మతాలతో చేసే యుద్ధం కూడా. ఒక్కసారి ఆలోచించు భాయ్, మతాలు అన్నది మనం సృష్టించుకున్నది. ఆ మతాలు కూడా మనసు ఉంటుందని తెలియజేస్తే సరిపోతుంది సమీర్. నువ్వు గట్టిగా ఫిక్స్ అయ్యావని అర్థమైంది బాయ్. మరిప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నావు? ఏముంది, నమ్మకం కలిగించాలి. అది జరగాలంటే ముందు పరిచయం చేసుకోవాలి. నువ్వు కోరుకుంది జరగాలని ఆ అల్లాని వేడుకుంటున్న భాయ్. మావయ్య ఎప్పుడు వచ్చావు? ఎప్పుడు వచ్చావు రమేష్? మధ్యాహ్నం వచ్చానక్క. ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగానే రాశాను. పలకరింపులు చాలు, ఎక్కువసేపు మాట్లాడటం మంచిది కాదు. ఎంచం దూరంగా ఉంటే నీకే మంచిది. వెళ్ళి స్నానం చేసిరా, అన్నం పెడతాను. బాధపడుకో అక్క, అమ్మ గురించి నీకు తెలిసిందే కదా. శామ్యుయల్, నా బీపీ టాబ్లెట్స్ అయిపోయాయి. సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొని వస్తావా? డ్యూటీలో పనులు చేసుకునేసరికి చాలా అలసిపోతానమ్మా. మీ అన్నయ్యకి చెప్పుదామంటే ఎప్పుడు ఇంటికి వస్తున్నాడో వెళ్తున్నాడో తెలియడం లేదు. అందుకే నిన్ను అడిగాను. సరే, ఇక నుంచి నేనే నీ మందులు తీసుకొస్తాను. అన్నయ్యకి ఇబ్బంది పెట్టకు. సంవిద్గో క్యారేజ్. థ్యాంక్స్ వదిని. హాయ్ అండి, నన్ను గుర్తుపట్టారా? అదే మొన్న మీ ఫ్రెండ్తో వచ్చారు, శారీ కొనుక్కుని వెళ్తారు. నాకు గుర్తు లేదు. మీకు ఏం కావాలో చెప్పండి. ఈ టాబ్లెట్ షీట్ ఉంటే ఇవ్వండి. ఇదిగోండి, బిల్ పక్క కౌంటర్లో పే చేయండి. ఏం బాయ్, అలా డల్గా ఉన్నావు? ఏమి లేదు సమీర్, ఈరోజు తనని ఫార్మసీలో కలిశాను. సూపర్, అయితే ఇద్దరు ఒకరికొకరు పరిచయం చేసుకున్నారనమాట. లేదు సమీర్, మొన్న మన షాప్కి వచ్చారు కదా, అది గుర్తు చేసే ప్రయత్నం చేశాను. తనకేమి గుర్తు లేదంటూ చిరాకుతో ఏమి కావాలని అడిగింది. అమ్మ బీపీ టాబ్లెట్స్ చూపించి ఇది కావాలని అంతే. టాబ్లెట్స్ ఇచ్చింది, అవి తీసుకుని బిల్ పే చేసి వచ్చాను అంతే. బాధపడకు బాయ్, అన్నిటికీ సమయం పడుతుంది. అలాని ఎదురు చూస్తూ ఉండిపోలేముగా. నా ప్రయత్నం నేను చేయాలిగా. అయితే రేపటి నుండి ఆ ప్రయత్నంలో ఉండు భాయ్.
రోజు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే అంకుల్. ఏంటక్కా ఎప్పుడు నీ ముఖంలో చూడని నవ్వు ఈరోజు చూస్తున్నా. ఏమైనా విశేషమా? మనుషుల్లా చూడని మనుషుల మధ్య బ్రతుకుతున్న నాకు ఒక వ్యక్తి నన్ను నా పాపని మనసున్న మనిషిలా చూస్తున్నాడు. అందుకే మనసుకేదో తెలియని ఊరాట లభించినట్టు ఉంది. ఇంతకీ ఎవరా వ్యక్తి లెక్తి? అదే కొన్ని రోజుల క్రితం కొత్తగా కట్టిన పవర్ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తితో శారీ చూపించమని అరిచావు కదా. మొన్నటి వరకు టాబ్లెట్స్ కోసం అని మన ఫార్మసీకి వచ్చారు అతనేనా? అవును. టాబ్లెట్స్ కోసం వచ్చిన ప్రతిసారి అతను నవ్వుతూ పలకరించిన తను కూడా అందరిలానే అనుకుని చిరాకు పడేదానివన్నీ. మిస్అండర్స్టాండింగ్ అన్నది కామన్ అక్క. ఇప్పుడు బాగానే ఉన్నారు కదా. ఇలాగే ఎప్పటికీ నువ్వు నవ్వుతూ ఉండాలి అక్క, సరేనా? ఏమైంది భాయ్, ఇంత ఆనందంగా ఉన్నావు? పరిచయననే ఫస్ట్ స్టేజ్ పూర్తి చేశాను. ఇప్పుడిప్పుడే మేము మాట్లాడుకోవడం మొదలు పెట్టాము. ఆ క్షణాలు తలుచుకున్నప్పుడల్లా మనసుకేదో తెలియని సంతోషం. సమీర్, నువ్వు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి భాయ్. టొమాటో రేట్లు బాగా పెరిగినాయి కదా భాయ్. ఆమె మీద కూడా ప్రేమ పెరిగింది. అది అర్థం అవుతుంది. మరి నీ గురించి చెప్పావా? లేదు సమీర్, అంత దూరం మాట్లాడుకోలేదు. ఏదో ఒకరోజు చెప్పక తప్పదు. చెప్పిన తర్వాత నీ పరిస్థితి ఏంటి భాయ్? ఎలకల మందు 10 రూపాయలు, 30 పినిసులు 10 రూపాయలు. ఒకవేళ రాధా నీతో పెళ్లికి ఒప్పుకున్నా మీ వాళ్ళు ఒప్పుకోపోతే ఏంటి పరిస్థితి? కలరా ఉండలు 10 రూపాయలు. అన్నా 10 రూపాయలకే ఎలకల మందు తీసుకుంటావా? ఏంటి సమీర్, అంత నవ్వులాటగా ఉందా? అదేమీ లేదు బాయ్, ఏదో గుర్తు వచ్చి నవ్వొచ్చింది. నన్ను నన్నుగా చూస్తున్నప్పుడు నేను తనకి నచ్చకుండా ఉంటానా? తను మనిషిని కాకుండా మనిషి మతానికి విలువ ఇస్తే అప్పుడు ఏం చేస్తావు భాయ్? ఎదురు చూస్తాను సమీర్. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. తనే కావాలి అనుకున్నప్పుడు మనసులు చేసే యుద్ధమే కాదు, మతాలు చేసే యుద్ధాన్ని కూడా సిద్ధంగా ఉండాలి. మరి ఆ యుద్ధంలో గెలుస్తావని నీకు నమ్మకం ఉందా భాయ్? అది చెప్పలేను సమీర్, కానీ తన మనసులో స్థానం మాత్రం తప్పకుండా గెలవడానికి ప్రయత్నిస్తాను. ఇది ఒక్కసారి టేస్ట్ చేయండి. ఏంటిది? కొంచెం తీపి పులుపు చేదులా డిఫరెంట్ టేస్ట్లా ఉంది. అదేంటి, ఈరోజు ఉగాది కదా, మర్చిపోయారా? ఇంట్లో చేసుకోలేదు. ఉగాది అని తెలుసు, కానీ మేం చేసుకోము. అదేంటి, కొంపదీసి మీ ఇంట్లో ఏదైనా మైలమా? ఎవరైనా కాలం చేశారా? అలాంటిదేం లేదు. మేము క్రిస్టియన్స్, సో చేసుకోము. మీ పేరు? శామ్యుయల్. నాకు పని ఉంది. అక్క, కొత్తగా వచ్చిన స్టాక్ కంప్యూటర్లో అప్డేట్ చేసావా? అన్నీ నేనే చూసుకుంటే నువ్వెందుకు? వచ్చే కస్టమర్స్ కి మెడిసిన్స్ మాత్రమే ఇస్తే సరిపో. మిగతా పనులు కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి.
3 రోజుల నుండి చాలా డల్గా ఉంటున్నావు. ఏమైంది భాయ్? నా గురించి చెప్పాను సమీర్. ఆ రోజు నుండి తను నాతో దూరంగా ఉంటుంది. మన నాగరికత ఎంత పెరిగినా కూడా మనిషి కంటే మతానికి విలువ. ఇచ్చే మనుషుల మధ్య బ్రతుకుతున్న సమాజంలో ఉన్నాం భాయ్. మనిషిని మనిషిగా చూడని సమాజంలో ఒక అమ్మాయి కోసం నిన్ను నువ్వు దిగజార్చుకోవడం అవసరమా? ప్రపంచంలో అమ్మాయిలే లేరా? రాధ లాంటి అమ్మాయిలే లేరు సమీర్. ప్రేమకి లెక్కలుండవు. బహుశా ప్రేమ గుడ్డిదందానికి ఇది ఒక నిర్వచనం. మనిషిగా చూడని అమ్మాయి తిరిగి నీతో మాట్లాడుతుందని ఏమిటి నమ్మకం? ఎదురు చూస్తాను సమీర్. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవును. తప్పకుండా మార్పు వస్తుంది. ఆ రోజు కోసం సహనంతో ఎదురు చూస్తాను. సారీ పద్మ, నేనేదో చిరాకులో అలా అరిచేశాను. ఏమనుకో. నీ గురించి నాకు తెలీదా చెప్పు? మొన్నటి వరకు నీ ఫేస్లో నవ్వు ఉండేది. ఎందుకిప్పుడు ఆ నవ్వు కనిపించడం లేదు? ఏమైంది అక్కా? ఈ మధ్య ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉందని చెప్పాను కదా. అతను మన మనిషి కాదు పద్మ. మన మనిషి కాదు అంటే వేరే విధంగా ప్రవర్తించాడా? ఛీ, అలా కాదు. మరి మనిషి కాదు అంటే దాని అర్థం ఏమిటి? మన మనిషి కాదు అంటే మన మతం కాదు అని. అయితే ఏమైంది? మన మతం కానప్పుడు అలా ఎలా మాట్లాడమంటావు? నీ చుట్టూ ఉన్న నా అనుకునే మనుషులే నిన్ను మనిషిగా చూడటం లేదు. అలాంటిది వేరే మతానికి చెందిన వ్యక్తి నిన్ను మనిషిగా చూస్తున్నప్పుడు నువ్వు ఎందుకు అతన్ని మనిషిగా చూడలేకపోతున్నావు? చిన్నప్పుడు స్కూల్ నుండి కాలేజీ వరకు అన్ని మతాల వాళ్ళతో కలిసే చదువుకుంటా. అలాంటిది ఒక్కసారిగా పెద్దలు కుదిర్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక స్థలం కొని అక్కడ 2 అంతస్తుల ఇళ్లు కట్టి అద్దె కోసం వెతుకుతున్న కుటుంబం. మన దగ్గరికి ఇళ్లు కోసం వస్తే వాళ్ళు మన మతం వాళ్ళు అయితేనే అద్దెకి ఇస్తాం. నాకర్థం కాని విషయం ఏమిటంటే, చదువుకున్నప్పుడు, ఉద్యోగం చేసినప్పుడు, ఆఖరికి ప్రేమించినప్పుడు కూడా గుర్తురాని ఈ మతం పెళ్లి అయిన తర్వాత మా వాళ్ళనే ఈ ఫీలింగ్ ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాదు. నీకు చెప్పే అంత పెద్దదాన్ని కాదు. నీ చుట్టూ ఉన్న మనుషులతో ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా? లేదా అతను పరిచయమైన దగ్గర నుండి సంతోషంగా ఉన్నావా? ఆలోచించు అక్క. చివరిగా నేను చెప్పేది ఒక్కటే అక్క. మనిషికి విలువిస్తావా లేదా మతానికి విలువిస్తావా అన్నది నీ ఇష్టం. శామ్యూల్, వారం రోజుల నుండి చూస్తున్నా చాలా డల్గా ఉన్నావు. ఏమైనా సమస్యనా? అదేమీ లేదన్నయ్యా, కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువైంది అంతే. ఎక్కువ దేని గురించి ఆలోచించకు సరేనా? నువ్వు పనిచేసే షోరూం పక్కనే ఇన్సూరెన్స్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ నాకు తెలిసిన ఏజెంట్ అర్జున్ అని ఒక కుర్రాడుంటాడు. అతన్ని కలిసి మా అన్నయ్య మిమ్మల్ని కలవమన్నారని నా పేరు చెప్పు. అతను నీకు ఒక ఇన్సూరెన్స్ ఫామ్ ఇస్తాడు. అతను చెప్పినట్టు కావాల్సిన చోట పేర్లు రాస్తే సరిపోతుంది. సరేనా? సరే అన్నయ్య. నేను చెప్పిన దాని గురించి ఆలోచించావా బాయ్? దేని గురించి అడుగుతున్నావు సమీర్? అదే రాధా గురించి. ఇంకెన్ని రోజులు ఎదురు చూస్తావు? నీ మొక్కంలో నవ్వు చూసి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? నువ్వెన్నిసార్లు అడిగినా నా సమాధానం ఏంటో నీకు తెలుసు కదా సమీర్. నువ్వు మొండివాడి బాయ్. అయిపోయింది సమీర్, వెళ్దామా? అర్ధరాత్రి కూడా అక్కడే ఉండి రేపు రావాల్సింది. మీ నాన్న బ్రతికి ఉంటే నాకు ఈ కష్టం వచ్చి ఉండేది కాదు. ఏ నక్షత్రంలో పుట్టావో ఏమో గాని నీ జన్మ కారణమైన తండ్రిని పోగొట్టుకున్నావు. కట్టుకున్న భర్తని పొట్టన పెట్టుకున్నావు. పోనీ ఇంటి నుండి పంపించేయాలనుకుంటే ఇదిగో ఇంకో నష్టాజాతకురాలు పుట్టింది. ఊర్లో వాళ్ళందరూ నీ కూతురు జాతకం బాగోలేకపోవడం వల్లే ఎన్ని కష్టాలని చెప్తుంటే ఎందుకు బ్రతికి ఉన్నానని అనిపిస్తూ ఉంటుంది. అయిపోయిందా? ఎంతసేపు వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారని ఆడిపోసుకోవడం తప్ప నేను ఎంత బాధపడతానో ఒక క్షణమైనా ఆలోచించావా? నన్ను కూతురుగా కాకపోయినా కనీసం ఒక మనిషిగా చూసావా? ఆడదానికి ఆడదే శత్రువు అనే పదాలకి అర్థం ఏంటో ఇప్పుడు తెలుస్తుంది.
ఆ శత్రువు బయటవారే అవ్వాల్సిన అవసరమే లేదు. కన్నవాళ్లు సొంతవాళ్లు కూడా అవ్వొచ్చు అని ఇప్పుడే తెలుసుకున్నా. ఇప్పుడు కూడా నీ బాగోగులు చూస్తుంది కూడా నేనేగా. నాన్న నాకోసం చేసిన అప్పులు కూడా తీరుస్తుంది నేనే. ఎందుకంటే నా తరువాత తమ్ముడున్నాడు. నా వల్ల వాడి భవిష్యత్తు ఇబ్బందిలో పడకూడదు అనే ఉద్దేశంతోనే నువ్వెన్ని మాటలన్నా పడుతూ వచ్చాను. నా బాధ్యత పూర్తి చేసుకుని నువ్వు కోరుకున్నట్టు నేను నా కూతురు ఈ ఊరి నుండి దూరంగా వెళ్ళిపోతాం. మీతో కొంచెం మాట్లాడాలి, కాని ఇక్కడ కాదు. ఏమీ మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. ఆ రోజు నా ప్రవర్తన వల్ల మీరు చాలా బాధపడి ఉంటారు. గౌరవం ఇవ్వని మనుషులు నచ్చని సమాజం మధ్య బ్రతకడం వల్లనో ఏమో తెలీదు. తెలియకుండానే వాళ్లలా ప్రవర్తించాను అని నా సన్నిహితుల ద్వారా తెలుసుకున్నాను. మీరు నన్ను నన్నుగా చూశారు, కాని నేను మాత్రం మిమ్మల్ని అలా చూడలేకపోయాను. క్షమించండి శామ్యూల్. అయ్యో అంత మాట ఎందుకు? నిజానికి ఆ రోజు నుండి నాకు మనసులో ఏదో తెలియని బాధ. మళ్ళీ మనమిలా మాట్లాడుకునే రోజు వస్తే బాగుండు అని అనుకునే రోజూ లేదు. ఇప్పుడు మీరెలా మాట్లాడుతుంటే మనస్సులో ఏదో బాధ తగ్గినట్టనిపిస్తుంది. నాకు కూడా అలాగే ఉంది శామ్యూల్ గారు. మీతో మాట్లాడుతున్నప్పుడు నేను ఒక మనసున్న మనిషినే అనిపిస్తూ ఉంటుంది. మీరింత కఠినంగా ఉన్నారు, జీవితంలో కోలుకోలేని దెబ్బతిని ఉంటారని అర్థం అవుతుంది. నాకు పెళ్లి అయ్యి 2 సంవత్సరాల తర్వాత నా భర్త ఒక ప్రమాదంలో చనిపోయారు. అప్పటికే మా ఇద్దరి ప్రతిరూపంగా పాప పుట్టింది. నా జాతకంలో దోషం ఉందని, అందుకే దాచిపెట్టి పెళ్లి చేశారని మా అత్తవాళ్లు ఊరందరి ముందు మా కుటుంబం మీద నింద వేశారు. అది తట్టుకోలేక మా నాన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. చేతిలో పాప. నాన్న చేసిన అప్పులు ఏమి చేయాలో అర్థం కాలేదు. చదివిన చదువుకి చిన్న ఉద్యోగం చేసుకుంటూ అప్పులు తీర్చుకుంటూ ఇళ్లు గడుపుకుంటూ ఉన్నాను. ఇంత చేస్తున్నా కూడా నా వల్లే నాన్న చనిపోయారని, నా పుట్టుకే శాపమని, అందుకే కుటుంబం చితికిపోయిందని అమ్మ ఎప్పుడూ అంటుంది. అది విని విని అలవాటైపోయింది. అమ్మమ్మ ఎందుకు ఇలా చిరాకు పడుతుంది అని నా కూతురు అడిగిన ప్రతిసారి ఏదోకటి చెప్పుకుంటూ వచ్చాను. అదే కాకుండా పుట్టిన ఊర్లోనే సొంతవాళ్లు కూడా నన్ను నా పాపని దూరం పెడుతుంటే మనస్సు చచ్చిపోయింది. తెలియకుండానే ఒక రాయిలా అయిపోయాను. మీరు పరిచయం అయిన దగ్గర నుండి నేను కూడా ఒక మనస్సున్న మనిషినే అని గుర్తు వస్తుంది. మంచివాళ్లకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. పాప గురించి దిగులు పడకండి. దిగులు పడకుండా ఎలా ఉంటాను శామ్యూల్ గారు? మాకంటూ అండగా ఎవరూ లేరు. తన స్కూల్ ఫీజు, అమ్మకి మందులు, ఒక్కోసారి డబ్బులు కూడా సరిపోవు. రేపు మా భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా తెలీదు. మీకు అభ్యంతరం లేకపోతే మీ పాపతో మాట్లాడొచ్చా? తప్పకుండా శామ్యూల్ గారు, రేపు తీసుకొస్తాను. నన్ను గుర్తుపట్టవా? హా, గుర్తు ఉన్నారంకుల్. ఆ రోజు మీ బర్త్డే అని చాక్లెట్ ఇచ్చారుగా. నా పేరు శామ్యూల్. నా పేరు అరుణ. ఇక నుంచి మనమిద్దరం ఫ్రెండ్స్, సరేనా? మరి ఫ్రెండ్స్ అంటున్నారు కదా, మిమ్మల్ని శామ్యూల్ అని పిలవచ్చా? నీకెలా పిలవాలనిపిస్తే అలాగే పిలువు. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఇది ఎప్పటికీ నా మనసులో గుర్తుండిపోతుంది. మీరు ఏమీ అనుకోకపోతే ఒకటి చెప్పొచ్చా? దేని గురించి శామ్యూల్ గారు? నాకు తెలిసిన ఒక స్కూల్ ఉంది. చాలా మంచి స్కూల్, ఇంగ్లీష్ మీడియం. ఫ్రీగా చదువుకోవచ్చు. మీకు అభ్యంతరం లేకపోతే అరుణాని అక్కడ జాయిన్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. పైగా ఆర్థికంగా మీకు రిలీఫ్ ఉంటుంది. తప్పకుండా. మనస్సున్న మనిషిగా సాయం చేస్తానంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది. కాకపోతే ఒక చిన్న సమస్య ఉంది. అది క్రిస్టియన్ స్కూల్. మీకు అభ్యంతరం లేకపోతే నేను వాళ్ళతో మాట్లాడతాను. నాకేం అభ్యంతరం లేదు.
కాని వాళ్ళు ఒప్పుకుంటారా? అదంతా నేను చూసుకుంటాను, నాకు వదిలేయండి. శామ్యూయల్, వాట్ అ సర్ప్రైజ్! ఎలా ఉన్నావ్? బాగానే ఉన్నాను మేడం, మీరెలా ఉన్నారు? పిల్లల్ని చూసుకుంటూ, స్కూల్ని చూసుకుంటూ ఇదిగో ఇలా ఉన్నాను. ఏంటి ఇలా వచ్చావు? ఏంటి విషయం? ఈ పాపని మీ స్కూల్లో జాయిన్ చేసుకోమని అడగటానికి వచ్చాను. వాట్ ఈజ్ యువర్ నేమ్? అరుణ. తను మనవాళ్లేనా? కాదు మేడం, నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నారు, అందుకే అడ్మిషన్ ఇస్తారేమో అని. ఇక్కడ ఈ స్కూల్ పాలసీ తెలుసు కదా, మొదటి ప్రాధాన్యత మనవాళ్లకి, తరువాత సీట్లు మిగిలి ఉంటే వేరే వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడైతే సీట్లు ఖాళీగా లేవు, కాబట్టి నేను ఏమీ చేయలేను. మీరే అలా అంటే ఎలా చెప్పండి? చదువుకునే చోట అందరూ సమానమే అని చెప్తుంటాము. అలాంటిది ఆర్థికంగా కష్టంలో ఉన్న మనిషిని మనుషులు కాకుండా ఇంకెవరు ఆదుకుంటారు చెప్పండి? పిల్లల భవిష్యత్తులో కూడా మనవాళ్లు వేరేవాళ్లు అని లెక్కలేస్తే మానవతా విలువలకి అర్థమేముంటుంది? నువ్విలా ఆలోచించడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది శామ్యుల్. నీలాంటి వాళ్ళు చాలా మందికి స్ఫూర్తినివ్వాలి. కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవి పూర్తి చేశాక తప్పకుండా అడ్మిషన్ ఇస్తాను. చాలా థ్యాంక్స్ శామ్యుల్ గారు, మీరు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఎప్పుడూ మీ ముఖంలో కోపం, బాధ కనిపించేది. ఈ రోజు మాత్రం ఒక స్వచ్ఛమైన నవ్వును చూస్తున్నా. జీవితం అంతా ఒక్కసారిగా మారిపోయినట్టు అనిపిస్తుంది. ఇన్నాళ్లాలు నేనే మదన పడుతూ జీవితాన్ని నెట్టుకొస్తున్న నాకు ఆ దేవుడు నా మొర ఆలకించాడో ఏమో, మీ రూపంలో నా దగ్గరికి పంపించాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఆ దేవుడు మీ జీవితంలో అండగా ఉండడానికి నన్ను పంపించాడేమో. మీరు చెప్పింది అర్థం కాలేదు. మీరంటే నాకు చాలా ఇష్టం, మీతో జీవితం పంచుకోవాలి అని అనుకుంటున్నాను. అంటే మిమ్మల్ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను. నా జీవితం ఏంటో తెలిసి కూడా నాతో జీవితం పంచుకోవాలని ఎందుకు అనిపించింది? మొదటిసారి మీరు మా షాప్లో వచ్చినప్పుడే మిమ్మల్ని చూసి ఇష్టపడాను. అప్పుడే నిర్ణయించుకున్నాను, మీ గతం ఎలా ఉన్నా దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలి అని. నా మీద జాలిపడి నాతో జీవించాలి అని అనుకుంటున్నారా? జాలిపడి సాయం చేయొచ్చు, కానీ జీవితాన్ని పంచుకోవాలని ఎవరు అనుకోరు కదా. మీ వాళ్ళలో మంచి సంబంధాలొస్తాయి కదా, నేనే ఎందుకు శామ్యుయల్? దానికి మాత్రం నా దగ్గర సమాధానం లేదు. బహుశా ఇది ఆ దేవుడి నిర్ణయం కావచ్చేమో. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. దీన్ని గురించి మీరిప్పుడే సమాధానం ఇవ్వాలని ఏమీ లేదు. మీకెంత సమయం కావాలో తీసుకోండి, నేను ఎదురు చూస్తాను. ఇప్పుడు నా గురించి కంటే నా పాప భవిష్యత్తు ముఖ్యం. తనని నా కూతురిలా చూసుకుంటాను. ఆ విషయంలో మీరు సందేహించాల్సిన అవసరమే లేదు. మీ నుంచి ఇలాంటి ప్రస్తావన వస్తుందని నేను అనుకోలేదు. చాలా అయోమయం పరిస్థితిలో పడేసినట్టు అనిపిస్తుంది. మిమ్మల్ని అయోమయంలో పడేయాలని కాదు నా ఉద్దేశం. మీరంటే ఎంత ఇష్టమో చెప్పాలన్నది నా ప్రయత్నం. మీ ఇంట్లో ఒప్పుకుంటారా? భర్తని పోగొట్టుకున్న ఒక ఆడపిల్ల, అది కూడా పాపతో, ఒప్పుకుంటారా? ఒక రకం చెప్పాలంటే అన్నిటికంటే అదే పెద్ద యుద్ధం. కానీ ఒప్పిస్తాననే నమ్మకం ఉంది. మా ఇంట్లో ఇప్పటికే నన్ను నష్టాజాతకురాలిగా చూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఈ పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ఇంకేమంటారో తెలియదు. అదంతా నేను చూసుకుంటాను. అన్నికంటే ముందు నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్దామా? అమ్మా, శామ్యుల్ చాలా మంచోడు కదా, శామ్యుల్తో ఉంటే హ్యాపీగా ఉంటాం కదా. ఏంటి ఇలా వచ్చావు? ఈరోజు ఏమైనా స్పెషల్నా? ఏమీ లేదు, ఎందుకో మీతో కలిసి లంచ్ చేయాలనిపిస్తుంది. మీరు కూడా రండి సమీర్ భయ్యా.
ఇది మీకోసం తీసుకున్నాను. మీకు ఈ చీర బాగుంటుంది. ఎందుకు ఇదంతా అవసరమా? ఇది ప్రేమతో ఇస్తున్నా. ఏమీ ఆలోచించారు? నాకు అభ్యంతరం లేదు, కానీ పాప గురించి ఆలోచిస్తా. మరి పాపకి చెప్పారా? చెప్పాలి. ఈ సమాజం అర్థం చేసుకోలేని విధంగా పాపకు అర్థం ఎలా చెప్పాలి? అయ్యగారు లోపల పూజ చేస్తున్నారు. అదయ్యాకే ఒక పంచాయతీ ఉంది. అదయ్యాక కలవచ్చు. మీ సమస్య ఏంటో చెప్పండి. అయ్యా, గత 10 ఏళ్లుగా ఈ ఊరిలో నేను ఒక బట్టల షాప్ నడుపుతున్నానని మీకు తెలుసు. 2 సంవత్సరాల క్రితం ఈ అబ్బాయి నా దగ్గర పని చేసేవాడు. నా కూతురు షాప్కి వస్తూ ఉండేది. తనని పరిచయం చేసుకుని ప్రేమని మాయా మాటలు చెప్పి నా కూతురు మనస్సుని పాడు చేశాడు. ఇప్పుడు నా కూతురు ఈ అబ్బాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్తుంది. నాకైతే ఈ పెళ్లి ఇష్టం లేదు. అయ్యా, నాకున్నది ఒక్కడే కొడుకు. చిన్నప్పటి నుండి వాడు ఏమి అడిగినా కాదనలేదు. ఇప్పుడు కూడా వాడు వేరే మతం అమ్మాయిని ప్రేమించినా నాకు ఇష్టం లేకపోయినా వాడి సంతోషమే నేను కోరుకుంటున్నాను. నాకైతే ఏమీ అభ్యంతరం లేదయ్యా. నీ నిర్ణయం ఏమిటి? నాకు ఆ అమ్మాయి అంటే ప్రాణం. ఆమెను తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. యమ్మా, నేను ఆ అబ్బాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను. అతను లేకుండా బ్రతకలేను. ఇరువైపుల అభిప్రాయం విన్న తర్వాత అబ్బాయి తరపున వాళ్ళకి అభ్యంతరం లేదని, అమ్మాయి తరపున వాళ్ళకి అభ్యంతరం ఉందని తెలిసింది. కానీ ఇరువైపుల కుటుంబాల అంగీకారం లేకపోవడం వల్ల వేరే మతాలకు చెందిన ఈ చిరంజీవులని పెళ్లి చేయడమే ఉత్తమని వాళ్ళని వేరే ఊర్లో పెళ్లి చేసి జీవనోపాధి కల్పిస్తాను. ఇదే నా తీర్పు. మన పెళ్లి జరుగుతుందని అనుకున్నామా? ఆ దేవుడే మన అయ్యగారి రూపంలో దీవించారు. అవును. ఎవరు మీరు? ఏమి కావాలి? అయ్యగారు పంపించారు. మిమ్మల్ని జాగ్రత్తగా వేరే ఊరికి పంపించమని అన్నారు. లోపలికి రండన్నా. నువ్వు కూడా ఆ అమ్మాయి తండ్రిలానే పెళ్లికి అభ్యంతరం చెప్తుంటే ఈరోజు నీ కొడుకు బ్రతికి ఉండేవాడు. నీ కొడుకు మన మతానికి చీడ పురుగులాంటి వాడు. అందుకే ఈ భూమి మీద లేకుండా చేశాను. నీలాంటి వాళ్ళు ప్రతి ఊరిలో ఉండాలి. కాని నీలాంటి ఉన్నతంగా ఆలోచించే తండ్రులకి ఇలాంటి కూతురు ఉండకూడదు. అందుకే నీ కూతురుని మీ దేవుడి దగ్గరికి పంపించేశాను. ఒక్కోసారి మనుషులిచ్చిన తీర్పు కంటే ఆ దేవుడిచ్చిన తీర్పుని గౌరవించాలి. ఇక నుంచి ఈ ఊరిలో మతాంతర వివాహాలు రద్దు చేస్తున్నాను. ఇలాంటి విషయాల్లో తొందరపడకూడదు. మన హస్తం లేకుండానే పని పూర్తి చేయాలి. నమస్తే రాబర్ట్ గారు. నమస్తే. మీరెవరు? నా పేరు సోమయాజులు. నేను ఈ ఊరికి సర్పంచ్. క్షమించండి, ఈ ఊరిలో ఎవరూ నాకు తెలీదు. అందుకే మీరెవరు అన్నది తెలియలేదు. తప్పుగా అనుకోకండి. పర్లేదు, మీరు పంతులు కాబట్టి మీకు పాఠశాలతో పని. నేను సర్పంచ్ కాబట్టి ఊరిలో ఎవరు వస్తున్నారో ఏమి చేస్తున్నారో తెలుసుకోవడం నా పనిగే. ఇంతకీ మా ఊరు ఎలా ఉంది? స్వచ్ఛమైన పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఇక్కడుండే ప్రజలు కూడా చాలా మర్యాదగా గౌరవంగా ఉంటారు. మా ఊరి కట్టుబాట్లు అలా ఉంటాయి. ఇక్కడ అందరి మతాలు వాళ్ళు కలిసే ఉంటారు. కానీ ఎవరి కట్టుబాట్లు వాళ్ళు పాటిస్తారు. అందుకే అందరూ ఒకరికి ఒకరు గౌరవించుకుంటారు. అలా ఉండటం మామూలు విషయం కాదు. మీలాంటి వాళ్ళు సర్పంచ్గా ఉండటం ఈ ఊరు చేసుకున్న అదృష్టం. అది నా గొప్పతనం కాదు. నా మాటని గౌరవించడంలోనే
ఈ ఊరు గొప్పతనం ఉంది. ఈ ఊరిలో ఎవరి మతాలు వాళ్ళు పూజలు అలాగే ప్రసాదాలు ఎంతో నిష్ఠురంగా చేసుకుంటారు. చేసిన ప్రసాదాన్ని వాళ్ళ దేవుడికి నైవేద్యం పెట్టి స్వీకరిస్తారు. అలా అని వాళ్ళు ఎంగిలి చేసిన ప్రసాదాన్ని వేరే మతం వాళ్ళకిస్తే తింటారాక. ఎవరి మతం వాళ్ళు చేసుకున్న ప్రసాదాన్ని వాళ్ళ మతం వాళ్లే స్వీకరిస్తేనే గౌరవంగా ఉంటుంది. అదే వేరే మతం వాళ్ళు ఎంగిలి చేసిన ప్రసాదాన్ని ఇంకొక మతం వాళ్ళు తినాలంటే ఆత్మ గౌరవం అడ్డు రాదా చెప్పండి? మీరు ఇదంతా ఎందుకు చెప్తున్నారో అర్థం కావడం లేదు. సరే, అసలు విషయానికి వస్తాను. మీ తమ్ముడు ఈ ఊరి అమ్మాయితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని తెలిసింది. ఆ అమ్మాయి మీ మతం కాదు. మీకు అభ్యంతరం లేకపోవచ్చు, కానీ ఆ అమ్మాయికి ఇదివరకే పెళ్లి అయ్యి ఒక పాప కూడా ఉంది. ఆమె భర్తని పోగొట్టుకున్న ఒక నష్టాజాతకురాలు. ఇప్పుడు విషయం మీకు అర్థం అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాం. మీరు మీ తమ్ముడిని అదుపులో పెట్టుకుంటే మంచిది. లేదంటే ఈ ఊరి కట్టుబాట్ల కోసం నేను ఎంత దూరమైన వెళ్తాను. ఆ తరువాత మీరు బాధపడినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఇప్పటి నుండి మీ తమ్ముడిని అదుపులో పెట్టుకుంటారని భావిస్తున్నా. రండయ్యా, మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఊరి సర్పంచ్గా ఊరి బాగోగులు చూసుకోవడం నా ధర్మం. చిన్న కొడుకు ఎలా ఉన్నాడు? బాగున్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. వాడిని పిలవమంటారా? అదేం వద్దు లక్ష్మమ్మ, ఊరికి అడిగాను. మీ ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవాడు. నీ చిన్న కొడుకుని ఎప్పటికైనా మన హిందూ మతంలో ప్రతి ఒక్కరికి ప్రేరణగా ఉండాలన్నది మీ ఆయన కోరిక. దానికేం భాగ్యం, తప్పకుండా నెరవేరుతుంది. నీ చిన్న కొడుకు మీద నమ్మకం ఉంది. నీ పెద్ద కూతురు గురించి ఆలోచిస్తేనే బెంగగా ఉంది. ఏమి చేస్తామయ్యా, తన జాతకం మంచిది కాదు. అందుకే భర్తని తండ్రిని పోగొట్టుకుంది. మా ఆయన చేసిన అప్పులన్నీ నా కూతురు ఏదో పని చేసుకుంటూ కొంచెం కొంచెం తీరుస్తూ ఉంది. పని ఈ ఇల్లు కొంచెం నడుస్తుంది అంటే దాన్ని సంపాదన వల్లే. మానవరాలిని చదివించుకుంటూ ఉద్యోగం చేసుకోవడం మంచిదే, కాని ఇంకా వయస్సులోనే ఉంది. మనస్సు ఊరుకలు పెట్టే వయస్సు. మన ఊరిలో ఉంటే మనకి తెలుస్తుంది కదా. కాని పొద్దున్న వెళ్లిన అమ్మాయి చీకటి పడ్డాక ఇంటికి వస్తుంది. మరి అక్కడ ఏమి చేస్తుందో మనకెలా తెలుస్తుంది? మీరు చెప్తుంటే నాకు కూడా భయం వేస్తుందయ్యా. కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన విషయం ఏమిటంటే, తను పనిచేసే చోట ఏదో షాపింగ్ మాల్లో శామ్యుల్ అనే అబ్బాయితో తిరుగుతుంది అని తెలిసింది. మన ఇంటి అమ్మాయి దారి తప్పుతుంది అని అనిపించి నీకు చెప్పాలని వచ్చాను లక్ష్మమ్మ. మరి మన ఇంటి అమ్మాయిని దారిలో పెట్టుకుంటే కుటుంబానికి ఈ ఊరికి ఎంతో మంచిది. ఈ విషయం నువ్వు కాకుండా నీ చిన్న కొడుకు చూసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎంతైనా రేపు ఈ కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత నీ చిన్న కొడుకు మీద ఉంది. సరే, మరి నేను వెళ్ళొస్తాను లక్ష్మమ్మ. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. శామ్యుల్, ఈ మధ్య నీలో చాలా మార్పులు గమనిస్తున్నాను. ఆ మార్పులకి కారణం ఏమిటో కూడా నాకు తెలుసు. ఈ ఊరు మనకి కొత్త. ఇక్కడ ఉన్న మనుషులతో మనకి అంత అనుబంధం లేదు. రేపు ఏమైనా జరగరానిది జరిగితే ఆ శిక్ష మన కుటుంబమే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉంటావని అనుకుంటున్నాను. చూడు శామ్యుల్, మన బంధువులకి మన కుటుంబం మీద మంచి పేరు ఉంది. నీ ద్వారా ఆ మంచి పేరు పోకుండా ఉంటే చాలు. నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు అర్థం అయి ఉంటుందని అనుకుంటున్నాను. నీకు డ్యూటీకి లేట్ అవుతున్నట్టుంది, జాగ్రత్తగా వెళ్ళు. శామ్యుల్ అంటే నువ్వేనా? అవును, మీరెవరు? ఆడవాళ్ళంటే అంత చులకనగా కనిపిస్తున్నారా? మీరేమీ మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మా అక్క రాధా గురించి భర్త లేని ఆర్ది అంటే అంత చులకన కనిపిస్తుందా? మా అక్క జీవితాన్ని పాడు చేయాలి అనుకుంటే అది నేను ఉన్నంత వరకు జరగనివ్వను.
ఇక నుంచి మా అక్క జోలికి వెళ్ళడం మానేయ్, లేదంటే నీ ప్రాణం తీస్తాను. నువ్వు రాధా తమ్ముడివా? నాకు మీ అక్క అంటే చాలా ఇష్టం. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఏం కుషౌరా, ఏం కుషౌరా! నిన్న సాయంత్రం శామ్యుల్ని కొట్టారంట. ఏంటి? ఏమంటున్నావు పద్మా? అవునక్క, ఇందాకే సమీరన్న చెప్పారు శామ్యుల్ని కొట్టింది మీ తమ్ముడు రమేష్. రమేష్, నన్ను గుడికి తీసుకెళ్తావా? పదక్క వెళ్దాం. రమేష్, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్తావా? నీతో ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? అడుగక్క. నువ్వు శామ్యుల్ని కొట్టావా? నేనడిగిన దానికి సమాధానం చెప్పు. శామ్యుల్ని కొట్టావా? అవునక్క, కొట్టాను. మా అక్క జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఎవరినైనా కొడతాను. అసలు నీకు అతని గురించి ఏమి తెలుసని అలా కొట్టావు? నీకి ఏమి తెలియదక్కా. అలాంటి వాళ్ళకి ఆడది అంటే ఒక వస్తువులానే కనిపిస్తుంది. అతను మనవాడు కాదు. అలాంటి వాడి గురించి నన్ను ఇలా నిలదీసి అడగటం ఏమీ బాగోలేదు. అతనికి ఎంత దూరం ఉంటే మన కుటుంబానికి అంత మంచిది. దేవుడి దర్శనానికి టైం అవుతుంది, పద వెళ్దాం. శామ్యుయల్ని ఎవరు కొట్టి ఉంటారు? ఈ మధ్య నువ్వు కూడా అదోలా ఉంటున్నావు. అసలు మీ ఇద్దరికి ఏమైంది? ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఒక నిశ్శబ్ద యుద్ధమే జరుగుతుందని నాకు అర్థం అవుతుంది. ఏమైంది రాబర్ట్? శామ్యూల్ ఈ మధ్యనే ఈ ఊరి అమ్మాయిని ప్రేమిస్తున్నాడని ఈ ఊరి సర్పంచ్ ద్వారా తెలిసింది. ఆ అమ్మాయి ఒక హిందువు, వితంతువు, ఒక పాప కూడా ఉంది. యేసునాథా, ఏమి మాట్లాడుతున్నావు రాబర్ట్? శామ్యుల్కేమైనా మతిపోయిందా? ఒక వితంతువు, అది కూడా హిందూ అమ్మాయిని ప్రేమించడం ఏమిటి? వాడికి ఈ వయస్సులో పెళ్లి కాదని చివరికి ఈ పరిస్థితికి దిగజారిపోయాడన్మాట. ఇంతకీ ఆ అమ్మాయికి ఒక పాప కూడా ఉందన్నావు కదా? ఎవరు పాప నువ్వు? ఏమి కావాలి? నా పేరు అరుణ. నేను శామ్యుల్ ఫ్రెండ్ని. శామ్యుల్ చూడటానికి వచ్చాను. ఆ రూంలో ఉన్నాడు, వెళ్ళు. ఏంటమ్మా, ఎలా వచ్చావు? నిన్నెవరో కొట్టారని విన్నాను. అందుకే నీకు దెబ్బలు నయం కావాలని గుడికి వెళ్లి దండం పెట్టుకుని వచ్చాను. ఇది అమ్మవారి కుంకుమ, చాలా పవర్ఫుల్. నీకేమీ కాదు. పాపం, ఎవరో ఎవరినో అనుకుని నిన్ను కొట్టారు అనుకుంటా. ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. ఏమీ కాదు, తగ్గిపోతుంది. నువ్వు రెస్ట్ తీసుకో. సరే, నేను వెళ్తాను. దేవుడా, నిన్ను ఎలా పూజించాలో తెలియదు, ఎందుకంటే నేను హిందూ కదా. కానీ మా స్కూల్లో క్రిస్మస్ చాలా బాగా చేస్తారు. ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. నాకు శామ్యుల్ అంటే బాగా ఇష్టం, నా బెస్ట్ ఫ్రెండ్. శామ్యుల్కి దెబ్బలు తొందరగా నయమయ్యేలా చూడు స్వామి. మా శామ్యుల్ చాలా మంచోడు. ఎవరో ఎవరినో అనుకుని మా శామ్యుల్ని కొట్టారు. అలా అని శామ్యుల్ని కొట్టిన వాళ్ళని ఏమీ చేయకు. ఎక్కడో చిన్న పొరపాటు అయ్యి ఉంటుంది. కాబట్టి ఈసారి వాళ్ళని క్షమించే దేవుడా. శామ్యుల్కి ఏమీ కాదు, కంగారు పడకండి, తగ్గిపోతుంది. నేను వెళ్ళొస్తాను. శామ్యూల్, నువ్వు చేస్తుందేమన్నా బాగుందా? భర్తని పోగొట్టుకుని ఒక బిడ్డకి తల్లి అయిన ఆడదాన్ని ప్రేమించడం ఏంట్రా? అది కూడా వేరే మతం. మతం మతం అని ఎందుకు అన్నయ్య పదే పదే అంటున్నారు? మతం కంటే ముందు మనం మనుషులమని ఎందుకు గుర్తించట్లేదు? నిన్ను కొట్టినవాడు మనిషిగా అనుకోవట్లేదు కదా. అయినా పెళ్లి చేసుకోవడానికి మనవాళ్లలో అమ్మాయి దొరకనట్టు ఆ అమ్మాయిని ప్రేమించడేమిటి? నేను కావాలని ప్రేమించలేదు. నేను ఇష్టపడిన తరువాతే తన గురించి తెలిసింది. అయినా ప్రేమించడం అంటే
అవతల వ్యక్తి యొక్క జీవితాన్ని పూర్తిగా అంగీకరించి జీవితాన్ని పంచుకోవడమే నిజమైన బంధానికి నిర్వచనం. చాలా పెద్దవాడిగా మాటలు మాట్లాడుతున్నావు. సరే, నువ్వు ప్రేమించడంలో తప్పులేదు. కాని ఆ ప్రేమించేదేదో మన మతమైన అమ్మాయిని ప్రేమించి ఉంటే ఈరోజు నిన్ను ఈ పరిస్థితిలో చూసేవాళ్ళం కాదు కదా. అన్నయ్య, ఒకవేళ నువ్వు హిందుగా పుట్టి అనుకోని పరిస్థితిలో అమ్మ నాన్న చనిపోయి ఎవరో ఒక క్రిస్టియన్ కుటుంబం నిన్ను పెంచుకుంటే అప్పుడు వాళ్ళ మతం ప్రకారమే పెరుగుతావు గాని నువ్వొక హిందూకే పుట్టావని నీకు గుర్తుంటుందా? లేదుగా. అంటే నువ్వు పుట్టిన తరువాతే నువ్వు పెరిగే కుటుంబాన్ని బట్టే నీ మతం ఏంటో తెలుస్తుంది. మతం మనుషులని సృష్టించలేదు, ఆ మనుషులే మతాన్ని సృష్టించారు. స్కూల్లో ఉన్న పిల్లల్ని కూడా అందరినీ ఒకేలా చూస్తారే తప్ప ఈ మతం వాళ్ళే ఉండాలని ఎక్కడుండదు. కంటికి కనపడిని మతం కోసం ఎందుకు ఇంతలా కొట్టుకుంటున్నారో నాకిప్పటికీ అర్థం కాదన్నయ్యా. ఏం వదినా, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఆ చిన్న పాపని చూసిన తర్వాత మన ఆలోచనలు ఎంత మూసధోరణిలో ఉన్నాయో, ఎలా బ్రతుకుతున్నామో అర్థమైంది. నీ మాటలు విన్నాక నిజంగా మనం ప్రాణం ఉన్న మనుషులం అనే విషయాన్ని మర్చిపోయామని అర్థమైంది. ఇంత ఉన్నతంగా ఆలోచిస్తున్న నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది శామ్యూల్. థ్యాంక్స్ వదినా. మరి తనని పెళ్లి చేసుకునే విషయంలో నీ అభిప్రాయం ఏమిటి? ఈ కుటుంబం ఒకరిగా ఆలోచిస్తే ఈ కుటుంబ పరువే ముఖ్యం అని అనుకుంటాను. అదే నీ సంతోషం కోరుకునే వ్యక్తిగా ఆలోచిస్తే మాత్రం నీ మనసుకి నచ్చింది చేయమంటాను. నీతో కొంచెం మాట్లాడాలి శామ్యూల్, కానీ ఇక్కడ కాదు. ప్లేస్ చాలా బాగుంది, కొత్తగా పెట్టినట్టున్నారు. దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి. అవును, బస్ కోసం పరిగెడుతూ వెళ్తే కారు వాడు డాష్ ఇచ్చాడు. ఏం చేస్తాం, ఇలా దెబ్బలు తగలాలి అని రాసిపెట్టి ఉందేమో. అబద్ధాలని కూడా అందంగా బాగా చెప్తున్నావు. నిన్ను కొట్టింది ఎవరో తెలుసా? తెలుసు, మీ తమ్ముడే కదా, మిలిటరీ వాడిలా చాలా బలవంతుడు. తెలిసి కూడా నీకు కోపం రాలేదా? కొట్టింది మీ తమ్ముడే కదా, ఎందుకు కోపం? నీకు దెబ్బలు తగిలాయని తెలిసి నిన్ను చూడాలి అని పాప మొండిపట్టుతో ఉండేసరికి సమీర్ అన్న ద్వారా పంపించాను. అరుణ రావడం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎక్కడ చూసినా గొడవలే కనిపిస్తున్నాయి శామల్. ఇక నుంచి మనం ఎవరి జీవితం వాళ్ళు బ్రతికితే బాగుంటుందని అనిపిస్తుంది. నా వల్ల నువ్విలా దెబ్బలు తినడం నాకేదోలా ఉంది. అయినా మన మధ్య అసలు ఏముందని ఈ గొడవలు? నిజంగా మన మధ్య ఏమీ లేదా? భయమేస్తుంది శామ్యూల్, ఎవరికి ఏమి అవుతుందో అని. ఎవరి గురించి భయం? నా గురించా, పాప గురించా, లేదా మన గురించా? పాప గురించి. నాకు నా పాప భవిష్యత్తు ముఖ్యం. అలాగే నువ్వు కూడా క్షేమంగా ఉండటం ముఖ్యం. అంటే నా మీద ప్రేమ ఉన్నట్టే కదా? నా ఉద్దేశం అది కాదు. నీకు నిజం చెప్పే ధైర్యం లేకపోవచ్చు, కాని నీ మాటలే చెప్తున్నాయి నేనంటే నీకు కూడా ఇష్టమే అని. కొంచెం ఓపిక పట్టు, ఈ యుద్ధంలో తప్పకుండా గెలుస్తాం. పోరాడే అంత ఓపిక నాకు లేదు. ఇదిక్కడితో వదిలేద్దాం శామ్యూల్. టైం అయింది, నేను వెళ్తాను. ఇప్పుడెలా ఉంది? బాగానే ఉంది. కలవాలి, మాట్లాడాలన్నావు. దేని గురించి? మన గురించి. నాకు యుద్ధం చేసే అంతా ఓపిక లేదు శామ్యూల్. మనం పెళ్లి చేసుకుందాం రాధా. ఏం మాట్లాడుతున్నావు శామ్యూల్? మన ఇంట్లో వాళ్ళ గురించి తెలిసి కూడా ఎలా చేసుకుంటాం? ఎవరికీ తెలియకుండానే పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకున్న తరువాత అప్పుడు ఈ ఊరికి వద్దాం. అప్పుడు మనల్ని
ఎవరూ విడదీయలేరు. ఇలా చేయడం కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. ఇలా చేయడమే కరెక్ట్. మనవాళ్లు అర్థం చేసుకుంటారని అనుకోవడం మన మూర్ఖత్వం. ధైర్యంగా మనం ముందడుగు వేస్తే ఆ తరువాత అన్నీ సర్దుకుంటాయి. మిగతాదంతా నేను చూసుకుంటాను. నన్ను నమ్ము. సరే. రేపు ఉదయం 9 గంటలకి కొత్తగా కట్టిన రిజిస్టర్ ఆఫీసులో మన పెళ్లి, సరేనా? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. రిజిస్టర్ ఆఫీస్లో కొత్తగా పెట్టిన సీసీ కెమెరా ద్వారా రమేష్ అనే అబ్బాయి హత్య చేసిన ఫుటేజెస్ అన్నీ రికార్డు అయ్యాయి. అరెస్ట్ చేసి విచారిస్తే ఈ ఊరి సర్పంచ్ సోమయాజులు గారి హస్తం కూడా ఉందని తెలిసింది. ఇప్పుడు మీ అందరికీ సంతోషమైనా? మేము ఏమి తప్పు చేశామయ్యా? కలిసి బ్రతకాలి అనుకున్నాం. అది కూడా మీకు ఇష్టం లేకపోతే ఈ ఊరి నుండి దూరంగా వెళ్ళిపోయి కదయ్యా. రాదంటే మీరేనా? శామ్యూల్ గారు 5 లక్షల ఇన్సూరెన్స్ కట్టారు. నామినీగా మీ పేరు రాశారు. ఇదిగో తీసుకోండి. నిజంగా శామ్యూల్ బాయ్ ప్రేమ ఎంత గొప్పది అంటే నువ్వు ప్రేమించక ముందే. అయిపోయింది సమీర్, వెళ్దామా? సమీర్, ఒక నిమిషం. ఇది ఎవరి కోసం బాయ్? రాధా కోసం. నీకు పిచ్చెక్కింది బాయ్. అసలు నిన్ను పెళ్లి చేసుకుంటుందో లేదో తెలీదు. కనీసం నిన్ను మనిషిగా చూడని అమ్మాయి కోసం ఎందుకింత తాపత్రయం పడుతున్నావో అర్థం కావడం లేదు. ప్రేమంటే ఒక మనిషి పక్కన నిలబడటం మాత్రమే కాదు, ఆ మనిషిని బాధ్యతగా తీసుకోవడం కూడా. రేపు తను వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరు ఉన్నా లేకపోయినా నేను అండగా ఉన్నాను అని చెప్పడానికే ఈ ప్రయత్నం. ప్రేమలో ఏమీ ఆశించకూడదు సమీర్. ఒకవేళ ఈ ప్రాణము గాలిలో కలిసిన తర్వాత అప్పుడైనా తెలుస్తుంది నా రాతలో లేని ఈ రాధ కోసం ఏం చేశానో అని. రాతలో లేని ఈ రాధ కోసం తన ప్రేమలో ఎంత బాధ్యత ఉందో తెలియజేయడమే అతని ఉద్దేశం. కొన్నిసార్లు ప్రేమ అనేది కలిసి జీవించడం కాదు, ఒకరి జీవితంలో ఒకరు నిజంగా ఉండటం. ప్రతి అబ్బాయి జీవితంలోనూ ప్రతి అమ్మాయి జీవితంలోనూ ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఒక వ్యక్తి వస్తారు. వాళ్ళు మన జీవితంలోకి వచ్చేది మనల్ని అర్థం చేసుకోవడానికి, మనల్ని మార్చడానికి, ప్రేమ అంటే ఏమిటో చూపించడానికి. కానీ ప్రతి ప్రేమ కథకి కలిసి జీవించే అదృష్టం ఉండదు. కొన్ని ప్రేమలు కాలంతో ముగిసిపోతాయి, కానీ ఆ ప్రేమలో ఉన్న నిజం మాత్రం కాలం గడిచిన కథలలో శాశ్వతంగా నిలిచిపోతుంది. అలాంటి నిజమైన ప్రేమకు, అలాంటి అమర ప్రేమికులకు మా ఈ చిత్రం అంకితం. రాతలో లేని రాధ కోసం.